ఆరోగ్యం వచ్చిందంటే చాలు తప్పకుండా తమలపాకులు ఉండాల్సిందే. అంతేకాదు ఈ ఆకులు నమలటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉండటంతో మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉంది. అయితే సాగులో సరైన అవగాహన కలిగి ఉండాలి. ఇలా అవగాహనతో 20 ఏళ్లుగా తమలపాకును సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు కడప జిల్లాకు చెందిన కొందరు రైతులు. తమలపాకులు అనగానే ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. తమలపాకుతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఎముకల దృఢత్వానికి తోడ్పడే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, సిలు తమలపాకుల్లో పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థకు తోడ్పడుతుంది. భారతదేశ సంస్కృతిలో తమలపాకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఎప్పుడూ తమలపాకుకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఈ తోటలు సాగు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. వాతావరణ మార్పులతో చీడపీడల ఉధృతి, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు పంట నష్టపోయే ప్రమాదం ఉంది. కనుక సరైన అవగాహన ఉండి అదునుకు తగ్గట్లు సేద్యం పనులు చేసుకుంటే ఆదాయం ఉంటుంది. అలా 20 ఏళ్లుగా ఈ పంట సాగులో అనుభవం గడించి మంచి లాభాలను పొందుతున్నారు కడప జిల్లా దువ్వూరు మండలం కృష్ణంపల్లి గ్రామానికి చెందిన రైతు మీరావలి. మేము ఈ తమలపాకు ఫీల్డ్లో 20 సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాలు ఫీల్డ్లో ఉన్నాము. మాకు వచ్చేసి దీని ఖర్చు వచ్చేసి మే నెలలో దుక్కి దున్నేసాము. దుక్కి దున్నేసిన తర్వాత ఈ సేంద్రియ ఎరువులు ఇవన్నీ దాంట్లో కలిపేసాము. కలిపిన తర్వాత ఔషధ విత్తనాలన్నీ తీసుకొస్తాము. మామూలుగా సేద్యంలో వేస్తాము. ఒక్కోసారికి వచ్చేసి ఎకరాకు వచ్చేసి ఒక 40-50 సార్లతో జంపున పెట్టేసి అది సుమారుగా 20 రోజులు దశ తర్వాత పొన్నూరుకి వెళ్ళి అక్కడ 3 జంపు తీగ తీసుకొచ్చి నాటేస్తాం. నాటిన తర్వాత 25 రోజులు తడి ఆరకుండా పెట్టేస్తాము. ఆ తర్వాత రోజు తడి పెట్టేసి ఆ ఉండే అవసరం ఒక్కొక్కటి అడుక్కోటి తెగ్గొట్టేస్తాం. ఆ తర్వాత ఏమవుతుందంటే ఆ తీగను మొక్కను ఈ కర్రకు కట్టేస్తాం. కట్టిన తర్వాత ఈ రాసాయనిక ఎరువులు ఇవన్నీ వాడేస్తాం. వాడిన తర్వాత వచ్చేసి 40-45 రోజుల తర్వాత మాకు పంట దశకు వస్తుంది. ఆ తర్వాత ఆ పంట కట్టింగ్ అనేది ఇక్కడ మహారాష్ట్ర, బెల్గాం అని, ఇక్కడ కర్ణాటక, లేదంటే నాగపూర్ కానీ, లేదంటే ఇక్కడ చిన్న దగ్గర దశల్లో నంద్యాల, కర్నూలు, మైదుకూరు, గిద్దలూరు ఇక్కడ కూడా పంపిస్తాము. అవి 3 కోటింగ్ ఉంటుందండి. ఇది పెద్దది ఆకు పాపడ. ఇది వచ్చేసి జంపాకు వచ్చేసి ఇది బీడ. ఇది వచ్చేసి చిల్లుగా లోకల్ అమ్ముకుండేది బూస అంటారు దీనిని. ఈ 3 కోట్లు కటింగ్ చేస్తామండి. ఈ ఎకరాకు వచ్చేసి దాదాపు వచ్చేసి 4000 తట్టల పైన వస్తాయి. మాకు 4000 తట్టల పైన వస్తాయి. ఒక్కో తట్ట వచ్చేసి 30 రూపాయలు. ఆ తర్వాత ఇవి వచ్చేసి 20 రూపాయలు. ఇట్లా 3 కోటికి తర్వాత చేసిన తర్వాత ఎకరాకు వచ్చేసి మాకు 1 లక్ష రూపాయలు. మా పెట్టుబడి వచ్చేసి ఒక 50,000 రూపాయలు అవుతుంది. ఒక 50,000 రూపాయలు మాకు అదనంగా దేవుని సలహాతో వస్తుంది. ఇప్పుడు మేము 20 ఏళ్ళ తర్వాత ఉంటే ఇదే ఆధారంలోనే బతున్నాము. మాది జీవనాధారం ఇదే. ఈ దీంట్లోనే అందరం కుటుంబం అందరం మేము సభ్యులమంతా దీంట్లోనే చేరి ఇదే ఆధారంగా చేస్తున్నాము. ఇట్లా 20 సంవత్సరాలు చేస్తున్నాము. ఇది వచ్చేసి 3 సంవత్సరాలు ఉంటుంది. దీనికి ఒకటి ఉంది, తెగులు అనేది వైరస్ ఉంది. కాకపోతే దీన్ని కరెక్ట్గా నేను చెప్పిన పద్ధతులతో వాడుతూ పోతే ఆదాయం ఉంది. ప్రతి ఒక్కరు కూడా చేయవచ్చు, సాగు చేయగలవచ్చు. దీంట్లో ఏముందంటే ఈ కటింగ్ చేసేటోళ్ళది ఒకటి ఇది ఇట్లా కిందికి తీగని దింపేసుకుంటా అలా ఈ పద్ధతిలోకిన ఈ వ్యవసాయం చేసిన వాళ్ళకు ఖచ్చితంగా ఆదాయం ఉంది. కటింగ్ వచ్చేసి 1 ఎకరానికి 4000 చట్టలు వస్తాయి. ఒక్కో చట్ట 30 రూపాయలు లెక్కేస్తారు. 4 మూళ్ళు 12, 1,20,000 డబ్బులు వస్తాయి. అంటే మనకు 70,000 అదనంగా పెట్టుబడి పోతుంది. 3 సంవత్సరాలు ఈ పైరు 25 రోజులకు ఒక కటింగ్ వస్తుంది. ఇది 25 రోజులకు ఒక కటింగ్ వస్తుంది. 25 రోజులు ఖచ్చితంగా మనం కటింగ్ చేసుకుంటూ వస్తే మనకు సంవత్సరానికి డబ్బులు బాగానే వస్తాయి. ఎవరైనా సాగు చేయగలచ్చు. ఈ పద్ధతి ప్రకారంగా ఎవరైనా సాగు చేయగలచ్చు. 24 గంటలు పని చేస్తున్న డబ్బులు వస్తుంటాయి.